ఇదేంటి వాళ్ళందరి ఫోన్లలోనూ అఖిలే కనిపిస్తున్నాడు. అంటే అఖిలాత్మ అక్కడుందా? ఇక నువ్వు ఎవ్వరికి ఫోన్ చేయలేవు మల్లిక. ఎవరికి చేసినా నా ఆత్మ కనిపిస్తోందన్న భయం నీలో ఉంటుంది. ఏదో ఉంది దీపక్, కానీ నువ్వు నాతో షేర్ చేసుకోవటం లేదు. నేనిక్కడ నిలబడి వేడుక చూద్దామని రాలేదు రోజీ, నిన్ను నిలదీద్దామని వచ్చాను. రోజీ చెప్పు రోజీ. తెలుసు, తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందో అన్నీ తెలుసా? తెలుసు. తనిప్పుడు ఇంట్లోకి రాబోతోందని తెలుసా? నీకో విషయం తెలియదు లక్ష్మి, తనని ఇన్వైట్ చేసింది నేనే. అంటే అన్నీ తెలిసే నువ్వు తనని ఇంటికి ఆహ్వానించావా? ఒక అతిథి విషయంలో ఇన్ని ఆలోచనలు అవసరం లేదు లక్ష్మి. తను అతిథి కాదు రోజీ, అందంగా కనిపించే రాక్షసి. బావుంది కదా అని దగ్గరికి తీసుకుంటే బ్రహ్మ రాక్షసై తీసుకున్న వాణ్ణే తినేస్తుంది. అది నీ అపోహ, భయం లక్ష్మి. బ్రహ్మరాక్షస్ కూడా అలా బిహేవ్ చేయటానికి ఏదో బలమైన శాపం కారణమై ఉంటుంది. ఆ కారణం కనుక్కుని దాన్ని తీసేయగలిగితే ఆ రాక్షసే ఒక అందాల దేవత అవుతుంది. అశ్వినికి కూడా జీవితం ఒక శాపాన్నిచ్చింది, అందుకే తనలా అయిపోయింది. ఆ శాపం అనే పాపాన్ని పోగొట్టడానికే తనని ఈ ఇంటికి రమ్మన్నాను. కానీ తనొచ్చేది తన కసి, కోపం, పగ, ప్రతీకారం అన్నీ తీర్చుకోవడానికే. ఒక మనిషిలో పగ, ప్రతీకారం ఎంతకాలం ఉంటాయి లక్ష్మి? మంచితనం అనే సుత్తి మాట అనే ఉలితో కొడుతుంటే ఆ పగ అనే ఇనుము ఏదో ఒకరోజు విరిగిపోతుంది లక్ష్మి. రోజీ నీకెంత చెప్పినా వినవెందుకని? అప్పుడు నందిని విషయంలో కూడా ఇంతే, ఎవరెన్ని చెప్పినా వినలేదు. మనవరాలు అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, అది మనందరి పళ్ళు రాలగొట్టి మొత్తం పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అశ్విని కూడా అంతే. ప్లీజ్ రోజీ నా మాట విను. అప్పటి పరిస్థితి వేరు లక్ష్మి. మనది కాని దాన్ని మన తానులో ముఖ్య అనుకుని తెచ్చిపెట్టుకుంటున్నా, కానీ ఇది అన్నీ తెలుసుకుని తీసుకొస్తున్నా. ఏంటి రోజీ నువ్వు తెలుసుకున్నది? ఏం తెలుసుకున్నావు నువ్వు? అరే ఎంత చెప్పినా వినవేంటి? అయినా ఇదంతా కాదు రోజీ, ఇప్పుడు నాకు కావాల్సింది నీతో డిస్కషన్ కాదు, నీ డెసిషన్. నువ్వు తనని రావద్దని చెప్తావా లేదా? రోజీ చెప్తావా లేదా? బాగా వీచే గాలి దిశని, భగభగ మండే సూర్యుడి దారిని ఎవరైనా మార్చగలరా లక్ష్మి? అంటే ఇప్పుడు నీ నిర్ణయాన్ని మార్చుకోవన్నమాట. అయితే నా నిర్ణయాన్ని విను రోజీ. నువ్వు నా మాటను లెక్క పెట్టనప్పుడు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడంలో అర్థం లేదు. లక్ష్మి ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. కొన్ని రోజుల తర్వాత నేను చేసింది కరెక్టేనని నువ్వు తెలుసుకుంటావు. నువ్వు నీ నిర్ణయం చెప్పావు, నేను నా నిర్ణయం చెప్పాను. ఇప్పుడు నీకెవరు కావాలో, నీతో ఎవరు ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే రోజీ. అర్థమైంది రోజీ, నీ నిర్ణయం మారదన్నమాట. కాని వాళ్ళ కోసం కావలసిన వాళ్ళతో ఎంత కఠినంగా బిహేవ్ చేస్తున్నావో నీకిప్పుడు అర్థం కాదు, త్వరలోనే తెలుసుకుంటావు. అప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. నువ్వు నా దగ్గరకు వచ్చే ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను రోజీ. వస్తాను. ప్లీజ్ నా మీద ప్రేమ ఉంటే నా నిర్ణయం మీద గౌరవం ఉంచండి. ఇప్పుడు రోజీకి మీ అందరితో చాలా అవసరం ఉంటుంది, కాబట్టి మీరంతా రోజీతోనే ఉండండి. ఆంటీ ప్లీజ్ ఆంటీ, మీరెక్కడికి వెళ్ళొద్దంటీ. ఇన్ని రోజుల తర్వాత అందరం కలిసాం, వెంటనే అలా విడిపోతే వినోద్ చేసిన త్యాగానికి అర్థం ఉండదాంటీ. అది చెప్పాల్సింది నాకు కాదు భార్గవి. అమ్మా
ప్లీజ్ అమ్మా, ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఆంటీని దూరం చేసుకుంటావేంటమ్మా? చెప్పమ్మా, ఆంటీని వెళ్ళొద్దని చెప్పమ్మా. రోజీ, లక్ష్మి ఇంతలా చెప్తుందంటే ఆ వచ్చే అమ్మాయి వల్ల ఏదో అనర్థం జరుగుతుందని అర్థమవుతుంది. మొండిగా నిలబడకుండా లక్ష్మి మాట విను రోజీ. అమ్మమ్మా ప్లీజ్ అమ్మమ్మా, అజీని వెళ్ళనివద్దమ్మమ్మా ప్లీజ్. ఆంటీ ఇంతమంది చెప్తున్నారంటే ఒక్కసారి. ఓకే రోసీ, వెళ్తాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. ధృతరాష్ట్రుడి గురించి తెలిసిన వాళ్ళెవరు ఆయన్ని కౌగిలించుకోరంట. ఆయన కౌగిలించుకుంటే ఇనుమైనా ముక్కలైపోతుందని తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని మరి అలాంటి కౌగిల్ని కోరుకుంటున్నావు రోజీ. ఏం జరుగుతుందో చూస్తూ ఉండడం తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేం. కానీ ఏం జరిగినా నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. వస్తాను రోసీ. అజీ ఆంటీ, పాపం, నన్ను ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకూడదని ట్రై చేసి చివరికి నువ్వే వెళ్ళిపోతున్నావా లక్ష్మి? నువ్వే కాదు లక్ష్మి, ఇక్కడ నన్ను ఎవరు ఆపలేరు, ఆఖరికి రోసీ కూడా. వెళ్ళు లక్ష్మి, ఇక్కడ ఏం జరిగినా చూడలేవు కదా. ఎప్పటికప్పుడు అందరూ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, విని ఆనందించు. వెళ్ళు. రోజీ, రా అశ్విని, రా. షీజ్ రోజీ, షీజ్ భార్గవి. ఇంట్రడక్షన్స్ అక్కర్లేదు, అవెప్పుడు కోర్టు దగ్గరే అయిపోయాయి. ఇప్పుడు ఈ ఇంట్లో నా గదేదో చూపించు, రెస్ట్ తీసుకోవాలి. ఒక్క నిమిషం అశ్విని, ఈరోజు భార్గవ్ దీపక్ల పెళ్లి రోజు. కేక్ కట్ చేశాక నువ్వు లోపలికెళ్ళు. నమస్కారం మేడం. రండి రండి. కాల్ లిస్ట్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం. ఈ ఇన్ఫర్మేషన్ జనరల్గా పోలీసులకు మాత్రమే ఇస్తాం మేడం. ఐ నో. ఓకే ఓకే, కాల్ లిస్ట్ తెచ్చారు కదా, ఇదిగోండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఇప్పుడు నీ ఫోన్ ఎక్కడున్నా దొరికేస్తుంది అఖిల్. నీ ఫోన్ నుంచి వెళ్ళిన అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్ లిస్ట్ ఇది. వీటిలో నువ్వు చనిపోయిన రోజు నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయో వాళ్ళ నంబర్కి కాల్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఫోన్ నుంచి నీ నంబర్కి కాల్ చేయించి వాడెక్కడున్నాడో పట్టుకొని నీ ఫోన్ని తెచ్చేసుకుంటాను. తర్వాత ఆ ఫోన్లో ఉన్న కోడ్స్ అన్నీ తెలుసుకొని
నా ప్లాన్ స్టార్ట్ చేస్తాను. ఎస్, ఈరోజు దీని తర్వాత నీ ఫోన్ నుంచి కాల్స్ ఎవరెవరికి వెళ్ళాయి? ఏంటి, ఈ నంబర్ నందినిదా? ఎస్, ఇది నందిని నంబరే. ఏంటిది, మొత్తం నందిని నెంబర్సే ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళు నందినికి కాల్ చేశారా? చేసి ఇంతసేపు మాట్లాడారా? అఖిల్ ఫోన్ నుంచి నందిని నంబర్కి ఇన్ని కాల్స్ వస్తే నందిని నాకెందుకు చెప్పలేదు? అసలు నందిని ఏమైంది? నో, ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి. ఆగు. ఏయ్, ఎందుకొచ్చావు? నా రూమ్లోకి ఎందుకొచ్చావు? గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్. వెళ్తానమ్మా, వెళ్తాను. ఒక్కసారి నిన్ను చూడాలని వచ్చానంతే. చూస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడేంటి కొత్తగా చూసేది? అయినా నన్ను చూడ్డానికి వస్తే గది బయట నుంచి చూసి వెళ్ళిపోవాలి. లోపలికొచ్చి నన్ను టచ్ చేయాలని చూస్తావా? అది కదమ్మా, నువ్వంటే నాకెంత ప్రేమో. నువ్వు నేనున్న ఇంటికే వచ్చేస్తే నా మనసుకు ఎంత ఆనందమో తెలుసా అమ్మా? ప్రేమ, ఆనందం, గొప్ప మాటలు. నిన్నెప్పుడు కనపడినా నీ కళ్ళల్లో నాకు కనపడేది భయం, కంగారు. ఇప్పుడు అవే కనపడుతున్నాయి. అయినా నేను రోజుకి ముందే చెప్పాను, నా గదిలోకి నా పర్మిషన్ లేకుండా ఎవరు రాకూడదని. మరి నువ్వెందుకొచ్చావు? గెట్ అవుట్. రోసీ, రోసీ, రోసీ! అమ్మా అశ్విని, ప్లీజ్ ప్లీజ్ పిలవకమ్మా, ప్లీజ్. ఇది ప్రేమ, భయమా? నీలో కనిపిస్తుంది ఆనందమా, కంగారా? ప్రేమంట. గెట్ అవుట్. ఇంకెప్పుడు ఈ గదిలోకి అడుగుపెట్టి తప్పు చేయకు. నా మనసులో ఉన్న ప్రేమ 10 మందిలో పైకి చూపించుకోలేకపోవచ్చు, కానీ ఇలా వచ్చి ఆప్యాయంగా నిన్ను చూడాలనుకోవడం తప్పేనా అశ్విని? తప్ప? నువ్వెప్పుడైనా ఒప్పులు చేసావా? నీ జీవితంలో చేసినవన్నీ తప్పులే. నీ తప్పులే నా జీవితానికి శాపాలు. నీ తప్పులే నన్ను ఇలా మార్చాయి. నీ తప్పులే నన్ను ఇప్పుడు నీ ముందులా నిలబెట్టాయి. నువ్వు నువ్వు తప్పప్పుల గురించి మాట్లాడుతున్నావా? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అది కాదు అశ్విని, ప్లీజ్ నీతో ఒక్కసారి మాట్లాడి ఉన్నాను. వద్దు, వెళ్ళిపో. అది కాదమ్మా, ప్లీజ్. గెట్ అవుట్.
దీపక్ ఏంటి తన గదిలోకి వెళ్ళాడు? ఆంటీ గురించి చెప్పి తన్ని వెళ్ళిపోమని చెప్పడానికి వెళ్ళాడా, లేదంటే ఇంకేమైనా మాట్లాడటానికి వెళ్ళాడా? ఏంటి విక్రమ్, వీడియో క్వాలిటీ బాగుంది కదా? బాగుంది మేడం. బాగా కనిపిస్తుందా? బాగా కనబడుతుంది మేడం. నేను ఎక్కడా కనబడను కదా? లేదు మేడం, ఇదిగో కావాలంటే మీరు చూడండి. వెరీ గుడ్. నేనెక్కడా కూడా నాకలా లేను, ఎవరో అమ్మాయిలా ఉన్నాను. ఓకే, ఇప్పుడు పద లోపలికి. ఓకే మేడం. మల్లికా, మల్లికా. నందిని, వచ్చావా? ఇన్ని రోజులు ఏమైపోయావు నందిని? నాకు ఫోన్ చేయలేదు, నీకు ఫోన్ చేస్తే కలవట్లేదు, ఇంటికొస్తే నువ్వు ఉండట్లేదు. అబ్బా, నిన్ను చూస్తే నాకు ప్రాణం లేచొచ్చింది నందిని. అవును, నువ్వేదో అర్జెంట్ మ్యాటర్ చెప్పాలని ఫోన్ చేసావు, ఏంటది? అది చెప్పాలనే వచ్చాను. నిజంగానే చాలా సీరియస్ మ్యాటర్, కానీ అది చెప్పేది కాదు మల్లిక, చూసేది. చూసేదా? ఏంటది? చూస్తావుగా, రా కూర్చో. విక్రమ్, ఆ ఫోన్ ఇవ్వు. ఇదిగోండి మేడం. చూసావా మల్లిక, ఈ వీడియోలో మనం ఎంత క్లియర్గా కనిపిస్తున్నామో. కానీ ఒకటి గమనించావా మల్లిక, నేను మొత్తం వీడియోలో ఎవరో అమ్మాయిలా ఉన్నాను, నువ్వు మాత్రమే నువ్వులా ఉన్నావు. ఇది ఇది ఎవరు షూట్ చేశారు? ఏమో మల్లిక, ఎవరు షూట్ చేశారో తెలియదు, కానీ విక్రమ్ సెల్కి వాట్సాప్ మాత్రం పెట్టారు. ఎవరా వ్యక్తి? ఏమో తెలీదు, ఏదో అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేశారు. ఇప్పుడు అసలు ఈ వీడియో మనకి పంపించడంలో ఆ మనిషి ఉద్దేశం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా నందిని? ఇది ఎవరు పంపించారు, ఎందుకు పంపించారో, వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఎవరికి తెలియకుండా ఎలా నందిని? తెలుస్తాయి మల్లిక, ఎలాగైనా వాడిని ట్రేస్ చేసి పట్టుకుంటాను. కానీ అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ వీడియో తీసిన మనిషికి ఖచ్చితంగా ఏవో డిమాండ్స్ ఉంటాయి. అతను ఎప్పుడు ఏం చేస్తాడో, ఏం డిమాండ్ చేస్తాడో అర్థం కావట్లేదు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. ఖచ్చితంగా నాకు చెప్పే వెళ్ళాలి. ఏం చేసినా నాకు ఇన్ఫార్మ్ చేయాలి. నీకు ఎవ్వరు కాల్ చేసినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు. ఎందుకంటే ఈ వీడియోని ఎప్పుడు ఎవరి ముందు బయట పెడతారో తెలీదు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. నందిని, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నట్టు, జాగ్రత్తలు చెప్తున్నట్టు లేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎస్ మల్లిక, బ్లాక్మెయిలే చేస్తున్నాను. నిన్ను సేవ్ చేయడానికి చేస్తున్నాను. నేను ఇక నుంచి నీ పని మీదే ఉంటాను. వెళ్తాను మల్లిక, నువ్వు జాగ్రత్త.
అసలెవ్వరు? ఎవరా మనిషి? అయినా ఆ రోజు నేను నందిని మాత్రమే అక్కడున్నాం. వెళ్ళగానే చుట్టూ చీకటి తప్పించి మనిషి ఉన్నట్టు చిన్న సౌండ్ కూడా వినిపించలేదు. అలాంటి చోటుకి థర్డ్ పర్సన్ వచ్చి వీడియో తీశాడంటే అతనక్కడికి ముందే వచ్చి ఉండాలి. ముందే వచ్చాడంటే అతనికి ముందే ఇది తెలిసుండాలి. ముందే ఎలా తెలుస్తుంది? ఎలా? ఎవరా వ్యక్తి? తెలుసుకోలేవు మల్లిక. నువ్వెవరో నేను తెలుసుకునేంత వరకు ఆ మనిషి ఎవరో నువ్వు తెలుసుకోలేవు. ఎలా తెలిసింది? నేను అఖిల్ని అనుకోకుండా చంపితే అతనికి ఎలా తెలిసింది? అనుకోకుండా చంపితే నువ్వు చేస్తే ఎవరు తినకూడదా? నేను తినకుండా ఎవరు తినకూడదు? తింటే తప్పేంటి? తప్పేంటా?